నేటి ముఖ్యాంశాలు. అధునాతన వసతులతో నూతన మార్కెట్ను అభివృద్ధి చేస్తాం. తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ పట్లోల బాలరెడ్డి. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యజ్ఞం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తల్లి ప్రమోదిని రెడ్డి. జనగామలో న్యాయవాదులపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ తాండూర్ న్యాయవాదుల నిరసన. ఫుడ్ సేఫ్టీపై కేవీజీ విఎం ఆధ్వర్యంలో హోటల్స్ టిఫిన్ సెంటర్ల యజమానులకు అవగాహన. శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో వైభవంగా కొనసాగుతున్న శరణు బసవేశ్వర పురాణం. కారు ర్యాష్ డ్రైవింగ్తో 3 బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ పట్లోల బాలరెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా బుధవారం సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పట్లోల బాలరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సహాయ సహకారాలతో తాండూర్ మార్కెట్ యార్డ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. బుధవారం జరిగిన మొదటి సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, వ్యాపార పరంగా మార్కెట్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలో పాలక మండలి సభ్యులతో చర్చించారు. అనంతరం మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న అన్ని ఆస్తులను పూర్తిగా పరిరక్షించే విధంగా చూస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డితో పాటు వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాండూర్ పట్టణంలోని ఆర్య సమాజ్ కార్యాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కొనసాగుతున్న యజ్ఞాలు ఈ సంవత్సరం కూడా ప్రారంభమయ్యాయి. నేడు బుధవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తల్లి, వికారాబాద్ తాజా మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి యజ్ఞంలో పాల్గొన్నారు. పండిత్ హరిదాస్ ఆర్య ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞం కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా విభాగం కన్వీనర్ శకుంతల దేశపాండే, జై శ్రీరామ్ అశోక్, ఆర్య సమాజ్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రవచనాలన్నిటికీ చాలా అవసరం, యువతకి కూడా చాలా అవసరము. నిజానికి కూడా ఇక్కడ చాలా మందికి మరి ఇక్కడ ఈ విషయాలు తెలియదు కావచ్చు, నేను అనుకోవడం. తెలిస్తే బాగా ఇంకా మన తాండూరు అభివృద్ధి జరిగేది, ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి ఇది లేకుండా బాగా జరిగేదని అనుకుంటున్నాను నేను. నిజానికి కూడా ఇది సమాజంలో దీన్ని బాగా ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి యువతలో మార్పు తీసుకురావడం కానీ, మరియు మాలాంటి పెద్దవాళ్ళలో కూడా ఇది కొన్ని విషయాలు కూడా తెలియవు. నిజంగానే ఇక్కడికి వస్తే కానీ ఈ సిస్టమ్ అనేది హోమం అంటే నేను చాలా హోమాలు చేస్తుంటా, చాలా పూజలు చేస్తుంటా, కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది, కానీ చాలా మనశ్శాంతిగా కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశం కలిగించిన నిజంగా కూడా నేను చాలా పూర్వజన్మ సుకృతంగా, చాలా హ్యాపీగా, అంటే సంతోషంగా నేను ఈరోజు చాలా ఫీల్ అవుతున్నాను. నేను మాత్రం మీ అందరిలో, ఇంతమందిలో కలిసి ఇది చేసుకోవడం అనేది చాలా అదృష్టం. తెలియని విషయాలు కూడా మాతాగారు చాలా వివరంగా వివరించారు. నాకు ఇప్పుడు ఒక బుక్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ బుక్ చదివి ఇంకా వివరంగా తెలుసుకుంటానని మీకు మాటిస్తున్నాను మాతాగారు. కాబట్టి నేను ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా అక్కడ విశేషత తెలుసుకోవడానికి చాలా కూర్చుంటుంటాను. కొన్ని అది ఖాళీ టైంలో నేను బాగా చదువుతుంటాను, తెలుసుకుంటుంటాను. ఇక్కడ సంస్కృతం అనేది కొన్ని వర్డ్స్ నిజంగానే గట్టిగా ఉన్నాయి, పలకడం గట్టిగా ఉన్నాయి మాతగా చెప్పినట్టుగా. ఎందుకంటే చదువుతున్నాను నేను కూడా, ఇవన్నీ కూడా భారతం ఇవన్నీ కూడా చదువుతుంటాను, దత్తాత్రేయ చరిత్ర చదువుతుంటాను, నవనాథ చరిత్ర చదువుతుంటాను, ఇవన్నీ చాలా బుక్స్ చదువుతుంటాను. కానీ కొంచెం ఇబ్బంది, అంటే కొన్ని వర్డ్స్ 4-5 సార్లు పోయి పలికితే కానీ మనకు రావు. అంటే ఇది మేము స్టార్టింగ్ పాల్గొన్నాం మీ దగ్గర, ఇక మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్లో తప్పకుండా పాల్గొంటామని చెప్పి కూడా మీరు ఎన్ని అవకాశాలు పాల్గొంటామని మా లీడర్స్ అందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నా. తప్పకుండా వస్తాం, దీనిలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం, దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తున్నామని కూడా మాటిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ
ఫుడ్ సేఫ్టీపై కేవీజీవీఎం అనే సంస్థ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని హోటల్స్, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్ యజమానులతో సమావేశం నిర్వహించారు. బుధవారం విలేముల్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ అందరి బాధ్యత అని అన్నారు. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ శిక్షణ సర్టిఫికెట్లను పొందిన వారికి మున్సిపల్ శాఖ నుండి లైసెన్సులు కూడా అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఇన్ఛార్జ్ సునీత, కేవీజీవీఎం ప్లాస్టిక్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సింధు, మోహన్ బాబు, శిక్షకులు యశోదాదేవి, సంజయ్, పలువురు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, గౌరవ ట్రైనింగ్ పార్ట్నర్స్ అందరికీ, వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు అందరికీ ఒక వృత్తిపరంగా ఫుడ్కు సంబంధించిన వ్యాపారస్తులను మాత్రం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరు ఫుడ్ ఎట్లా చేసి తయారు చేస్తున్నాము, ఎంత సేఫ్టీగా తయారు చేయాలి, విక్రయించే విధానం ఎట్లా అనేది ఇవాళ నాకు తెలిసి పూర్తి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మీరందరూ కూడా భవిష్యత్తులో మీకు ఫుడ్కు సంబంధించిన సాధ్యమైన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లో సేఫ్టీగా ఒక రకరకాల ఫుడ్ పైన ఆధారపడిన బిజినెస్ చాలా ఉన్నాయి. ఏ బిజినెస్ తీసుకున్నా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మీ చేతిలోనే పట్టణం సంబంధించిన కానీ వివిధ పల్లెల నుంచి వచ్చిన మన పట్టణాలకు వచ్చిన వాళ్ళకు సరైన ఫుడ్ విషయంలో సరిగ్గా అవగాహనతో ఫుడ్ను అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఏర్పాటు చేసిన ప్రతి అంశాన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. అందులో గమనిస్తూ ప్రతి ఒక్కటి సేఫ్టీగా ప్రజలకు అందించడమే మీ బాధ్యతగా ఫీల్ అయ్యి అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. కాబట్టి ఈ ఫుడ్ సేఫ్టీ ఇండియా వాళ్ళు ఈ వీళ్ళకి ట్రైనింగ్ పార్ట్నర్గా తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడానికి పంపించారు. మేము ఇంతకు డౌట్ వచ్చి వాళ్ళ నుంచి అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ పార్ట్నర్గా అపాయింట్ చేసుకున్నారు. కాబట్టి పట్టణంలో ఫుడ్ సేఫ్టీ పైన ఫ్యూచర్ లో కూడా మళ్ళీ తనిఖీ చేయడానికి కానీ సరైన అధికారాలు ఇవ్వడానికి కానీ మళ్ళీ ఒక మున్సిపల్ లెవెల్ ఒక మీటింగ్ పెట్టేసి మళ్ళీ సరైన సర్టిఫికేట్స్ ఇస్తాము. కానీ ఈ సర్టిఫికేట్ తో పాటు కంపల్సరీ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కానీ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదందరూ కూడా వ్యాపారస్తులు గమనించి ఈ ఫుడ్ సేఫ్టీ విషయంలో కూడా తమ జాగ్రత్తలు తీసుకొని సరైన ఫుడ్, సరైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తారని ఆశిస్తూ ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తొందరగా is very much dynamic. He has really arrived in our Tandoor and Honorable Swatha Madam, and also all the dignitaries who are sitting on the dais. And I welcome, special welcome Bonus and also Bonus Madam by congratulations to Sunita Madam. And I am extending my greetings to everyone who are having shops and hotels and business. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇది చాలా డేంజరస్ ట్రైన్. ఇద్దరు డాక్టర్లు, వైఫ్ అండ్ హస్బెండ్, అయితే వాళ్ళు పెట్టి మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకుని వస్తుంది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయి అట్లా వస్తారు. పానీపూరి బండి దగ్గర పోయి ఆ పానీపూరి ఇంట్లో అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా తిన్నారు. సో ఇప్పుడు సంవత్సరాలంతా ఇద్దరు పిల్లలు పెద్దగా అయిపోయారు. వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఒక రోజు ఫీవర్ వస్తుంది, ఇద్దరికి ఫీవర్ వచ్చింది. చూస్తే ఎయిడ్స్ వచ్చారు. డాక్టర్స్ ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు పిల్లలకు ఎయిడ్స్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఈ పానీపూరి బండ్లు ఆ ఉల్లిగడ్డ కడేసి మన బ్లడ్ అలా పోయింది. సో బీ కేర్ఫుల్. హోటల్స్లో మీరు ఎవరు పెట్టుకుంటున్నారో సర్వెంట్స్, వాట్ దే ఆర్ డూయింగ్, వేర్ దే ఆర్ కమింగ్. సో యూ షుడ్ అబ్జర్వ్. సో ఇది మన పిల్లలకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. మన పిల్లలు కూడా పానీపూరి అంటాం, లేకపోతే బర్గర్స్ అంటాం, వేరే ఏదైనా కూడా తినడానికి ఇది ఉంటారు. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మన సొసైటీలో మనం మన పిల్లలను మెయింటైన్ చేసుకుంటూ పని వాళ్ళని కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడానికి నేను పని చేస్తున్నాను. మరొకసారి మన ఫుడ్ చక్కగా మీరు మెయింటైన్ చేసుకోవాలా.
ఎప్పటికప్పుడే తాజా అట్లాంటి మీతో మనం చేసుకుంటున్నాం. మేమేం చేస్తామంటే ఓన్లీ ట్రేడ్ చేస్తాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టైం. आपको बिजनेस करने का परमिशन है. अब बिजनेस आप कौन सा कर रहे हैं वो आपको तय करना है. अगर आप खाद्यान्न का बिजनेस कर रहे हैं तो आपको एक और लाइसेंस देना पड़ता है, वो एक खाद्य विभाग का FSSAI का. अब वो लाइसेंस आपने लिया, वो अपनी जगह का लाइसेंस लिया, उसमें आप लिखते हो कि आप उसमें कौन सा बिजनेस करने वाले हो. आप होटल या कुछ बनाने वाले हो तो आप वो लिखते हो. आप सिर्फ किराना दुकान रखने वाले, खाद्यान्न रख के बेचने वाले आप वैसा लिखते हो, तो उसमें आपको एक्सप्लेन करना पड़ता है खाद्य विभाग के लाइसेंस में. अब वो लाइसेंस तो आपकी जगह का मिल गया, पर अभी तक खाद्य विभाग 2017 तक आपके लिए कोई प्रमाणित नहीं कर रहा था. पिताजी का बिजनेस था, मैं बैठ गया, मेरा बच्चा भी बैठेगा, इस तरीके से बिजनेस चल रहा था अभी तक के खाद्य का. लेकिन अभी खाद्य विभाग 2017 से ये कंपलसरी कर रहा है कि आपको भी खाद्य विभाग के नियमों के बारे में जानकारी होनी चाहिए. अब प्रेम से बताया तो कोई आएगा नहीं, तो इसलिए नॉमिनल फीस के साथ में आपको बुलाया जा रहा है, क्योंकि व्यापारियों को पैसा समझ में आता है. तो पैसा अगर आप देंगे तो पैसा वसूली करने के लिए आप बैठेंगे, और बैठेंगे तो कुछ ना कुछ तो कान पे भी आएगा, थोड़ा सा दिमाग में भी जाएगा, और फिर उसका इम्प्लीमेंटेशन भी होगा. तो ये खाद्यान्न के लिए हाइजीनिक कंडीशन, साफ सफाई की कंडीशंस आपको बताती है, उसके लिए नियम है. और ये नियम से आपको अपने ग्राहकों के लिए एक अच्छा सुरक्षित खाद्यान्न देने के लिए बोला जा रहा है. तो वो चीज़ आप प्लीज़ जो भी बताया गया है उसका पालन करने की कोशिश कीजिए. मैं ये नहीं बोलता हूँ कि मैडम ने जितना बताया उतना 100% आप तुरंत फॉलो कर सकेंगे, पर धीरे धीरे करके आपका ये पालन हो जाएगा. बहुत कठिन नियम नहीं है, आप घर में भी ये नियमों का पालन करते हैं. आपके घर के चौका जो किचन रहता है उसमें ये सब नियम फॉलो होते हैं. यहाँ पे हम कमर्शियल जाते हैं तो हम सोचते हैं कि वो तो ग्राहक खाएगा, मेरे को क्या करना है करके हम बेच देते हैं, जैसा भी बन रहा है वैसा. तो प्लीज़ ऐसा मत कीजिए. ग्राहक भी आदमी है या लेडीज है, जो खाना वाले हैं, पेट पे जाने वाला है, उनको भी तकलीफ हो सकती है. आपके यहाँ के खाने से उनको तकलीफ ना हो, ये खाद्य विभाग का मेन ये है स्लोगन है. तो इसलिए आप लोग प्लीज़ ये सब चीज़ें हैं ये करने की कोशिश कीजिए. अब प्लीज़ बोल के अभी मैं फिलहाल बोल रहा हूँ, 8 महीने बाद या साल भर बाद प्लीज़ नहीं बोला जाएगा, तब आपको दंड के रूप में कुछ भरना पड़ेगा अगर आप नियमों का उल्लंघन करते हैं. आज मुझे प्लीज़ ही बोलना पड़ेगा. 8-9 महीने बाद जब खाद्य विभाग यहाँ पे इंसिस्ट करेगा इम्प्लीमेंटेशन का, तब विथ फाइन आपके यहाँ पे आएंगे लोग, चेक करेंगे, अगर नियम जो बताया गया उसका उल्लंघन पाया जाएगा तो फाइन भी होगा. और तब आप ये मत बोलिएगा कि हमें नहीं पता था. ठीक है? పరిసరాలను ఎలా ఉంచుకోవాలి, తర్వాత వారు వ్యక్తిగతంగా వారి బిహేవియర్ని ఎలా కలిగి ఉండాలి అనేటువంటి ఈ యొక్క విషయాలను కూలంకషంగా ఒక 4 గంటలు మీ అందరికీ కూడా బేసిక్ క్యాటరింగ్ అండ్ కోవిడ్ అనేటువంటి ఈ కోర్సును మీకు 4 గంటలుగా మీకు గవర్నమెంట్ అఫీషియల్గా మీకు ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాంలో మన మధ్యలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మనకు విక్రమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. 60-70% हम लोग पहले से इम्प्लीमेंट कर चुके हैं. और हमारे प्रोडक्ट्स के अंदर क्या है सर, बिजनेस एक होटल का कारोबार, जो कस्टमर आता है तो वो पैसे दे के खाता है, वो बीमार होने के लिए हमारे होटलों को नहीं आता. एक अच्छा खाना खाना और अच्छा मजे का करने के लिए होटल्स को आता है, बेकरी को जाता है. लेकिन आज कुछ चीज़ें हमको ऐसी चीज़ें मालूम नहीं थी. और सबसे बड़ी चीज़ क्या है, कानून में पहली बार हुआ है ये जो भी चीज़ की मीटिंग की और इसका जब गारंटी के साथ बताया गया कि पहली बार हुआ था. और मैडम का एक्सप्लेनेशन तो इनके ऊपर रेटिंग का है. मैडम का एक्सप्लेनेशन बहुत अच्छा एक्सप्लेनेशन करें मैडम. और हर चीज़ और हमेशा हम यही कोशिश करते हैं ग्राहक हमारा खुश हो गए, और साथ में नेक्स्ट टाइम जब आए तो 10 आदमी को और लेके. और हर होटल वाला या फिर जितने भी होटल बेकरी वाले हैं जितने भी बैठे हुए हैं, और यही कोशिश करते हैं कि अच्छे से अच्छा खाना खाएं, सेफ्टी के साथ रहे. बात हो जाती गलती और उसका हर्जाना भी भुगतते और भुगतना भी पड़ता. और अभी आइंदा से हर वो चीज़ का कोशिश करेंगे. ठीक है, थैंक यू.
జనగామలో న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని విధుల నుండి తొలగించాలని తాండూర్ బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ పోలీసులు న్యాయవాద దంపతులపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బాధితుల తరపున న్యాయవాదులు పోలీస్ స్టేషన్ కు వెళ్లవలసి ఉంటుందని, వారితో ఫ్రెండ్లీగా వ్యవహరించవలసిన పోలీసులు సహనం కోల్పోయి దాడులకు పాల్పడడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎడ్రామి విశ్వనాథ్, రామ్రెడ్డి, రవికుమార్, గోపాల్, శ్రవణ్ కుమార్, సోఫియా బేగం, అరుణ, గుండప్ప, ఫరీద్, జిలానీ, కలాం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న న్యాయవాద దంపతులపైన జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్క న్యాయవాది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు తాండూర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నందు కూడా న్యాయవాదులు అందరం కూడా విధులు బహిష్కరించి ముక్త కంఠంతో ఈరోజు చెప్పాల్సుకున్న విషయం ఒకటే, ఏదైతే న్యాయవాద దంపతులపైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు వెంటనే సుమోటోగా స్వీకరించి వారిపైన చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో చాలాసార్లు ప్రభుత్వాలని మేము కోరం ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది మేము చాలాసార్లు అడిగినాము. మరి అదేవిధంగా ఈరోజు చిన్న చిన్న విషయాలలో జూనియర్ న్యాయవాదులు కావచ్చు, సీనియర్ న్యాయవాదులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఆ రోజు అప్పుడు జరిగినటువంటి దాడి అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి చిన్న చిన్న విషయాల్లో మేము పోయినప్పుడు వాటి సమస్యలను వాళ్ళ ముందు తీసుకొచ్చినప్పుడు సమస్యను పరిష్కరించే విధంగా మాట్లాడుకోలే తప్ప దీంట్లో పెత్తనం చెలాయించకుండా సామాన్య జనాలకు కావచ్చు లేదా న్యాయవాదులకు కానీ సమస్యలు ఏవైనా ఉంటాయి కాబట్టి వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు పోలీసు వారు చర్యలు తీసుకోవాలి. ఈరోజు న్యాయవాద దంపతి పైన జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు న్యాయవాదులుగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। नमस्ते। आज जो जनगांव में जो हादसा हुआ है, जो पुलिस वाले एडवोकेट्स पे अटैक करे हैं, बेहद शर्मनाक बात है। आज हिंदुस्तान में पुलिस की जुल्म इतना हो रहा है कि एडवोकेट्स के ऊपर हर जगह देख रहे हैं आप, पूरे इंडिया में आप ऐसा कानून बनाना है चाहिए कॉन्स्टिट्यूशन में कि आइंदा ऐसा कोई पुलिस वाला कि किसी वकील पे अटैक ना करे। और हम एडवोकेट बार एसोसिएशन के तमाम हम इससे खंडन कर रहे हैं। और आइंदा अभी भी पुलिस वाले एडवोकेट को रिस्पेक्ट देना चाहिए। एक रिस्पेक्टेबल एक पोजीशन है हमारा, और पुलिस वालों को भी ख्याल रखना चाहिए कि एडवोकेट से कैसा बात करना और एडवोकेट से कैसे इज्जत देना। और मैं पुलिस वालों से रिक्वेस्ट करता हूँ और गुजारिश करता हूँ कि आइंदा ऐसी हरकत ना हो, किसी के पर जुल्म ना हो, एडवोकेट्स के पर जुल्म ना हो। मैं तमाम पुलिस डिपार्टमेंट से गुजारिश करता हूँ फिर से एक बार ऐसा फिर आइंदा ऐसा हरकत ना करें। हम तमिलनाडु बार एसोसिएशन की तरफ से मैं सबका शुक्रिया अदा करता हूँ जिन्होंने मुझे बात करने का मौका दिया। तमाम लोगों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। खुदा हाफिज़। తాండూరు న్యాయవాదుల సంఘము ముకుమ్మడిగా బహిష్కరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు సూచనల మేరకు ఆదేశాల మేరకు అన్ని కోర్టులలో మేము బైకాట్ చేసాము. ఎందుకనగా పోలీస్ స్టేషన్లలో, ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో ఆయా ప్రాంతాల్లో ఎవరైనా అడ్వకేట్స్ లిటిగేషన్ విషయంలో అక్కడ పోలీసులకు అప్రోచ్ అయితే వాళ్ళు మాకు కనీస మర్యాద ఇవ్వకుండా ఏమున్నదంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇంత నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన, ఒక న్యాయవాదుల దంపతులు ఒక లిటిగేషన్ విషయంలో పోలీస్ స్టేషన్లకు, అక్కడ జనగామ పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ ఏమున్నా అంటే తమ సిబ్బందితో అక్కడ వెళుతున్నటువంటి ఎవరు మన అడ్వకేట్లను మళ్ళీ దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి మానసిక శారీరక ఏమున్నదంటే హరాస్మెంట్ చేశారు. ఈ విషయాన్ని మేము న్యాయవాదులంతా, తెలంగాణ న్యాయవాదులంతా ముక్త ఖండంతో ఖండిస్తున్నాము. ఇది ఏమైనటువంటి చర్య. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతము కాకుండా చూడాలని మేము హోంశాఖ మంత్రికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, మళ్ళా పోలీసు పై అధికారులకు కానీ ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మున్ముందు కూడా ఇటువంటి చర్యలకు పోలీసు వాళ్ళు
మా పైన దౌర్జన్యం చేయకుండా వారు కనీస మర్యాదలను ఇవ్వాలని ఈ విధంగా మేము పోలీసులకు మేము కోరుతున్నాం. పోలీసులు విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తున్న పరిస్థితులు మనం ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాం. మొన్న షాద్నగర్ కావచ్చు, మరి దానికి కొనసాగింపుగా సామాన్య ప్రజలే కాదు అడ్వకేట్ల పైన కూడా నిన్న జనగాంలో దాడి చేసిన పరిస్థితులు మనం ఈరోజు తెలంగాణలో చూసినాం. అదేవిధంగా ఆ దాడికి సంబంధించి మేము దాన్ని ఖండిస్తూ ఈరోజు మా విధులకు బాయ్కాట్ చేయడం జరిగింది. అట్లనే ఇట్టి విషయంలో తెలంగాణ డీజీపీ కఠిన చర్యలు, ఆ సిఐ పైన కఠిన చర్యలు తీసుకొని తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లనే మేము ఒక న్యాయవాద అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే దాని బిల్ రూపంగా తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జనగామ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన దానిపైన నిరసనగా తాండూరు బార్ అసోసియేషన్ తరఫున మేము విధులను బహిష్కరించినాం. ఈ సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మళ్ళీసారి ఇటువంటి సంఘటనలు ఏ పోలీస్ స్టేషన్లో కూడా రిపీట్ కావద్దని చెప్పేసి ఈ రూపంలో మేము నిరసన వ్యక్తపరుస్తున్నాం. మనం ఒక్కటి గ్రహించాలి, ఇది మన ప్రజాస్వామ్య భారతదేశం. దీంట్లో ప్రశ్నించడం అనేది నేరం కాదు. వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్గా పనిచేయాలంటే ప్రశ్నించే వ్యక్తులు ఉండాలి. ప్రశ్నించడం ఎప్పటికి కూడా తప్పు కాదు. మీ అందరికీ తెలుసు, ఈరోజు న్యాయవాదులు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో తనకు ఆశ్రయం కోరి వచ్చినటువంటి వాళ్ళ తరఫున ఎక్కడ పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ పోవచ్చు, పోలీస్ స్టేషన్ పోవచ్చు, ఆర్డీఓ ఆఫీస్ పోవచ్చు, ఎక్కడైనా పోయి తన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్ను రిప్రజెంట్ చేసే హక్కు ఉంటుంది. మరి ఆ హక్కు వినియోగించుకోవాలి. ఎవరైతే ఆఫీసర్లు వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పరు, వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఉంటాయో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరగబడుతున్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మన డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా కూడా ఇది ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. జనగామలో జరిగినటువంటి న్యాయవాదులపైన దాడిని తీవ్రంగా తాండూరు బార్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర డీజీపీ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే న్యాయవాదుల దగ్గరికి ఎవరైనా ఫిర్యాదులు వచ్చి మాకు ఈ సమస్య ఉందంటే ఖచ్చితంగా మేము వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకోవాలని చెప్పి పోలీస్ శాఖకు మేము అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, అదేవిధంగా అడ్వకేట్పై దాడి చేసినటువంటి పోలీసు వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. శ్రావణ మాసం సందర్భంగా తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో శ్రీ 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 శరణు బసవేశ్వర పురాణాన్ని అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. మడపతి రాజశేఖర్ స్వామిచే 3వ రోజు బసవేశ్వరుని గురించి ముఖ్యమైన సన్నివేశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, అక్కన్న బలగా వీరశైవ మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జగమయ్య ఆశీర్వాదం కూడా ఏడెట్టాలి, వాట్సాప్ ఇయ్యాలన్నా ఇది తప్పు. విమల వీరశైవ ధర్మము ఎప్పుడు కూడా చెప్తుంది. జంగముడు ఎట్లా పుట్టిండో తెలుసా? శరణ బసవేశ్వరుడు చెప్పాడు. ఈ మాట శరణ బసవేశ్వర పురాణంలో ఉన్నది చూపిస్తాను. శరణ బసవేశ్వరుడు జంగముడు ఎట్లా పుట్టిండు అంటే సాక్షాత్తు శంకరుడే పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత దక్షిణ ఇచ్చి రుణం తీసుకుందామంటే ఎవరు దక్షిణ ఎవరు తీసుకోవాలి? సాక్షాత్ శివుడి దగ్గర. అప్పుడు ఒక అవతారం వచ్చింది, జంగమ అవతారం. ఆ జంగమునికి దక్షిణ ఇచ్చి రుణప్రాప్తుడైన పరమేశ్వరుడు. అంతేకాదు జంగమ అంటే అర్థం ఉన్నది. ఏమున్నది తెలుసా? అప్పుడు అంగ్రేజులు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఆ యొక్క మహా జగద్గురువులకు పోయి అడిగిందంట, జంగమ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జంగమ? జంగమ అంటే అర్థమే అడిగిందంట. బ్రిటిష్ వాడు అడిగితే ఆ జగద్గురువు చెప్తున్నాడు, జగాలే జాతి నాశనం జగాలే గతి నాశనం మకాలే మతి నాశనం ఇది ప్రథమం జంగమ లక్షణం. మీరు ఇంగ్లీష్ వాళ్ళు కనుక మీకు దేవుడు ఎవరు అంటే గాడ్. గాడ్ యొక్క స్పెల్లింగ్ ఏమి అని జగద్గురు GOD గాడ్.
GOT అర్థం తెలుసా తెలియదు అంటే అప్పుడు ఎక్కడో G అంటే జనరేటెడ్, O అంటే ఆర్గనైజర్, D అంటే డిసెంట్రల్ అంటే తీసేయడం అంటే జనరేటెడ్ అంటే వాడు సృష్టి చేయవాడు, ఆర్గనైజర్ అంటే స్థితికారకుడు, డిసెంటర్ అంటే తీసేసేవాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ 3 అవతారాలు ఎలా కలిగినాయంటే జంగముల యొక్క అవతారములు కలిగినాయి. అందుకే జంగములకి ఏ దోషం చేసినా పర్వాలేదు, 2 పెద్ద నీళ్ళ కాళ్ళే, ఆ పెద్ద నీళ్ళ కాళ్ళ దగ్గర 3 దేవతా స్థానాలు జంగముల యొక్క పెద్ద నీళ్ళల్లో ఉన్నదని బసవ పురాణంలో చెప్పాడు. అందుకే జంగముని 2 ఏళ్ళు మొక్కితే 3 దేవతల దర్శనం చేసుకున్నటువంటి ఫలం కలుగుతుంది. కాబట్టి జంగముని దూషించారు. తల్లిని దూషిస్తే అదే జన్మ, తండ్రిని దూషిస్తే అదే జన్మ, కానీ గురువుని ఒకవేళ దూషిస్తే 7 జన్మలు కూడా పాపముని వెంటబడుతుంది. అందుకే జంగమునికి ఆ మర్యాద. సాక్షాత్ శరణబసవేశ్వరుడు కూడా జంగమూర్తి అయిన కలిగే మరడాన్ని తీసుకొని పోయి ఎడబెట్టుకున్నాడయ్యా అంటే పక్కనే పెట్టుకున్నాడు. ఆయన అభిషేకం చేస్తే ఒక చుక్కనన్న మీద పడ్డా, నేను అక్కడన్నా పునీతమైతా అని గురువు పక్కకు ఎడమ సైడు నేనుండాలి, కుడివైపు నా గురువు ఉండాలి అని ఆ బహుళ రూపస్వరూపుడే శరణబసవేశ్వరుడు. తాండూరు పట్టణంలోని సాయిపూర్ తులసీనగర్ లో ఓ యువకుడు కారును అజాగ్రత్తగా నడుపుతూ 3 బైకులను ఢీకొట్టిన సంఘటన బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. AP 29 BD 7777 నంబర్ గల కారు మైనర్ బాలుడు 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టినట్లు తాండూరు పట్టణ CI ఒక ప్రకటనలో తెలిపారు. కారులో మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా తాండూరు పట్టణ CI సంతోష్ కుమార్ మాట్లాడుతూ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై మరియు తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable